నమస్కారం. ఈ రోజుల్లో ఇండియాలో ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం ఎంత కష్టమో కదా. ఒకవైపు పెరుగుతున్న ఖర్చులు, మరోవైపు అనుకోని పరిస్థితులు. మరి ఇలాంటి టైంలో మనల్ని, మన కుటుంబాన్ని ఆర్థికంగా ఎలా కాపాడుకోవాలి? రండి, ఈరోజు మనం మన ఫినాన్షియల్ సేఫ్టీ కోసం ఒక సింపుల్ 2 అంచెల ప్లాన్ను ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ నంబర్ చూడండి, 13%. ఏంటిది అనుకుంటున్నారా? 2025లో మన దేశంలో హెల్త్ కేర్ ఖర్చులు పెరగబోయే రేటిది. అంటే హాస్పిటల్ బిల్లులు ఏకంగా 13% పెరగబోతున్నాయన్నమాట. ఇది గ్లోబల్ యావరేజ్ కన్నా కూడా చాలా ఎక్కువ. అంటే మన సంపాదనలో చాలా పెద్ద భాగం మెడికల్ బిల్లులకే వెళ్ళిపోయే ప్రమాదముంది. మరి ఇలా అమాంతం పెరిగిపోతున్న ఖర్చులను ఎదుర్కోవడానికి మన ఫైనాన్షియల్ ప్లానింగ్ సిద్ధంగా ఉందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఒక అనుకోని మెడికల్ ఎమర్జెన్సీ మన సంవత్సరాల పొదుపును కూడా కరిగించేయగలదు. సరే, మన ఫైనాన్షియల్ సేఫ్టీలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ ఏంటో చూద్దాం. అదే టర్మ్ ఇన్సూరెన్స్. ఇది మన ఫ్యామిలీకి ఒక అల్టిమేట్ ప్రొటెక్షన్ షీల్డ్ లాంటిది. చాలా సింపుల్గా చెప్పాలంటే, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనం మన ఫ్యామిలీకిచ్చే ఒక ఫైనాన్షియల్ ప్రామిస్. మనం లేకపోయినా సరే వాళ్ల అవసరాలు, వాళ్ల కలలు ఆగకూడదు అని మనం ఇచ్చే ఒక భరోసా అన్నమాట. ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలామంది చేసే కొన్ని కామన్ అండ్ కాస్ట్లీ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి చిన్న తప్పులుగానే అనిపించొచ్చు, కానీ ఫ్యూచర్లో చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. 50 లక్షల కవరు చాలులే, అబ్బా అది పెద్ద అమౌంట్ కదా అని చాలామంది అనుకుంటారు. కానీ నిజంగా ఆ డబ్బు సరిపోతుందా? ఇదే మనం చేసే మొదటి అతిపెద్ద తప్పు. ఈ స్లైడ్లో చూడండి, ఆ 50 లక్షలు ఎంత ఫాస్ట్గా కరిగిపోతాయో. నెలకి 50,000 ఇంటి ఖర్చు, పిల్లల ఎడ్యుకేషన్ ఫీజులు, లోన్లు, ఈఎంఐలు, అనుకోని మెడికల్ బిల్లులు, ఇవన్నీ కలుపుకుంటే ఆ డబ్బు 9 సంవత్సరాల్లోపే అయిపోతుంది. అంటే కేవలం 9 ఏళ్లలోనే ఆ కుటుంబం మళ్లీ ఆర్థికంగా జీరోకొచ్చేస్తుంది. పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఇక మనం చేసే రెండో కామన్ మిస్టేక్ ఇది. కేవలం ప్రీమియం తక్కువగా ఉందని చెప్పి ఒక ఇన్సూరెన్స్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం. ఇది ఒక పెద్ద ట్రాప్ లాంటిది. సో ప్రీమియం కన్నా ముందు ఈ 3 విషయాలు చెక్ చేయడం చాలా ముఖ్యం. ఒకటి, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఇది ఆ కంపెనీకి ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది. 97% కన్నా ఎక్కువుంటే ఆ కంపెనీ మాట మీద నిలబడుతుందని, మన ఫ్యామిలీకి అవసరమైనప్పుడు అండగా ఉంటుందని నమ్మచ్చు. రెండోది, సాల్వెన్సీ రేషియో. ఇది కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ను చూపిస్తుంది. 1.5 కన్నా ఎక్కువుంటే కంపెనీ స్ట్రాంగ్గా ఉందని, క్లెయిమ్ను ఈజీగా పే చేయగలదని అర్థం. ఇక ఫైనల్గా కస్టమర్ సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పాలసీ తీసుకునే వాళ్ళందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్. లేటెస్ట్ ఈవై రిపోర్ట్స్ ప్రకారం పర్సనల్ లైఫ్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీసెస్పై జీఎస్టీని పూర్తిగా తొలగించారు. అంటే ముందున్న 18% జీఎస్టీ ఇప్పుడు 0% అయిపోయింది. వావ్! దీనివల్ల ఇప్పుడు తక్కువ ఖర్చుతోనే మన ఫ్యామిలీకి ఎక్కువ సేఫ్టీ ఇవ్వచ్చు. సరే, టర్మ్ ఇన్సూరెన్స్ మనకు లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. బావుంది. కానీ మన డైలీ లైఫ్లో వచ్చే చిన్న ఫైనాన్షియల్ షాక్స్ సంగతేంటి? దానికోసమే మన సేఫ్టీ నెట్లో రెండో లేయర్, అదే ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ పేర్లోనే ఉంది కదా. జాబ్ పోవడం, ఇంట్లో ఏదైనా అర్జెంట్ రిపేర్ రావడం, లేదా తిడిరినా వచ్చే మెడికల్ ఖర్చులు, ఇలాంటి అనుకోని పరిస్థితుల కోసం దాచుకున్న డబ్బే ఇది. ఇది మనల్ని అప్పుల బారి నుంచి కాపాడుతుంది. కానీ అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఈ ఎమర్జెన్సీ ఫండ్ని ఎక్కడ పెట్టాలి? ఆన్లైన్లో చూస్తే ఒకరు ఎఫ్డి అంటారు, ఇంకొకరు మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఫుల్ కన్ఫ్యూజన్ కదా. ఈ డిబేట్లో మొదటి వాదనిది. ఒక రెడిట్ యూజర్ చెప్పినట్టు, ఎమర్జెన్సీ ఫండ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేఫ్టీ అండ్ లిక్విడిటీ. అంటే డబ్బులు సేఫ్గా ఉండాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ₹1 కూడా నష్టపోకుండా చేతికి రావాలి. దీనికి ఫిక్స్డ్ డిపాజిట్లు బెస్ట్ ఆప్షన్. దీనికి కౌంటర్గా మరో వాదన ఏంటంటే, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్డీల కన్నా మంచి రిటర్న్స్ ఇస్తాయి, ద్రవ్యోల్బణాన్ని బీట్ చేస్తాయి, అంతేకాదు ట్యాక్స్ విషయంలో కూడా చాలా బెటర్ అంటున్నారు. సరే, ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్, లిక్విడిటీ అంటే డబ్బు ఎంత ఫాస్ట్గా చేతికొస్తుందని. ఎఫ్డీలు ఇన్స్టెంట్గా వస్తాయి, కానీ చిన్న పెనాల్టీ ఉండొచ్చు. లిక్విడ్ ఫండ్స్ ఒక రోజులో, ఆర్బిట్రాజ్ ఫండ్స్ 2-3 రోజుల్లో వస్తాయి. రిటర్న్స్ చూస్తే అన్నీ దగ్గరగా ఒకేలా ఉన్నాయి, కానీ అసలు మ్యాటర్ అంతా ట్యాక్సేషన్లో ఉంది. ఆర్బిట్రాజ్ ఫండ్స్ ట్యాక్స్ పరంగా చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే వాటిపై ఈక్విటీ ట్యాక్సేషన్ వర్తిస్తుంది.
అది తక్కువగా ఉంటుంది. సో మీ అవసరాన్ని బట్టి ఈ మూడింటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సరే, ఇప్పటిదాకా మనం 2 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా, టర్మ్ ఇన్సూరెన్స్ మరియు ఎమర్జెన్సీ ఫండ్. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి మన కంప్లీట్ ఫైనాన్షియల్ సేఫ్టీ ప్లాన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. మన ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్కి 2 లేయర్స్ ఉంటాయి. మొదటిది టర్మ్ ఇన్సూరెన్స్. ఇది మన జీవితంలో వచ్చే పెద్ద పెద్ద తుఫాన్ల నుంచి మన ఫ్యామిలీని కాపాడుతుంది. ఇక రెండోది ఎమర్జెన్సీ ఫండ్. ఇది రోజువారీ లైఫ్లో ఎదురయ్యే చిన్న చిన్న గాలివానల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఈ 2 ఉంటేనే మన ఫైనాన్షియల్ సేఫ్టీ స్ట్రాంగ్గా ఉన్నట్టు. ముగించే ముందు ఒక ప్రశ్న. మీ ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్లో ఈ 2 పొరలు ఉన్నాయా లేదా ఏదైనా ఒకటి మిస్ అవుతోందా? ఒక్కసారి ఆలోచించండి.